మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరితేనే విద్యుత్పై జ్యుడిషియల్ కమిషన్ వేశామన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అవినీతి బయటపడుతుందనే భయంతోనే కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావడం లేదన్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి వేలాది కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. మళ్లా అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పగటి కలలు కంటూ ఓర్చుకోలేక తట్టుకోలేక పగటి కలలు కంటూ మళ్ళీ ఫామ్ హౌస్లోనే ఉండి అక్కడ తన యొక్క నాయకులను ఎమ్మెల్యేలను పిలిపించుకొని శాసనసభకు రాకుండా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు శాసనసభలు ఇవ్వకుండా మళ్ళీ తనే ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటూ వారికి ఏదో హితబోధ చేసినట్టుగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మనమందరం గమనించినాం. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పనికిరాని ప్రాజెక్టులు కట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపి కోట్లాది నిధులు దుర్వినియోగం చేసి జ్యుడిషియల్ కమిషన్ ఏమని చెప్పి వాళ్ళ విద్యుత్ శాఖ మంత్రి గతంలో ఆయన ఎంపిక చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి కోరితే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ శాఖ వెలువబడినటువంటి జగదీశ్వర్ రెడ్డి అడిగితే మేము జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ జ్యుడిషియల్ కమిషనే వద్దని చెప్పి అసలు కమిషన్ ఆయనను విచారించి హక్కే లేదని పోల్ మేనేజ్మెంట్ ఆఫీసులు బయట ఉంటుండే పోలింగ్ స్టేషన్ బయట ఎక్కడికి వెళ్ళా సరే రెండే ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ. బీఆర్ఎస్ అనేది లేదు. ఏమైందని కట్టుకుంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళ అధినేత కేసీఆర్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బీజేపీకి మద్దతు తెలపాలని చెప్పారు. అందుగురించే బీజేపీకి ఓటేయమని చెప్తున్నామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పడం జరుగుతుంది.